అందరికీ నమస్కారం. ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయటం, వాటిలో 6 కాలేజీలు ప్రారంభించబడటం, ఒక 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉండటం, మరికొన్ని నిర్మాణ దశలో ఉండటం జరిగింది. అయితే 2019లో నూతన ప్రభుత్వం 2024లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల పిల్లలు డాక్టర్ విద్య చదువుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఉన్నత విద్య, అదేవిధంగా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటేనే దానికి సరైన న్యాయం జరగొద్దని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపడితే, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఉద్దేశాన్ని పక్కదారి పట్టించి ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడ కనిపించినా, ఆ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులను చూసినా, లేదా ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న వైద్యశాలలకి పోయిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కనిపించకుండా చేయాలన్న ఉద్దేశం ఒక పక్క, తరువాత తన వారికి తన అనుయాయులకు అప్పనంగా దోషిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో మార్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్య కళాశాలలు ఎప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉంటేనే పేదవారికి న్యాయం జరగద్ది, అలా కాని పక్షంలో దీనివలన ఇప్పుడు ఉన్నటువంటి ఏ అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో, ప్రైవేట్ వైద్యశాలలు ఉన్నాయో, వాటి మాదిరిగానే వీటిలో పేదవారిని దోచుకోవడం జరుగుతుంది. అటువంటప్పుడు పేదవారికి సరైన న్యాయం జరగదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో వీటిని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ చేపట్టి, ఆ చేపట్టినటువంటి 1 కోటి సంతకాలను గవర్నర్ గారికి ఇచ్చే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా దశల వారీగా గ్రామ స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టడం, తద్వారా నియోజకవర్గ కేంద్రాలకు తరలించడం, నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి తరలించడం జరిగింది. అయితే ఈ 1 కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ గడపకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ విద్యార్థి దగ్గరికి వెళ్ళినా, ఏ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళినా అవతల పార్టీ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టడం జరిగింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మేము అనుకున్న దానికన్నా కూడా మాకు భోగోలు మండలానికి 5,000 మా శాసనసభ్యులు వారు టార్గెట్ ఇస్తే దాన్ని 10,000 చేయటం జరిగింది. ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఒకసారి ప్రజల్లో చూడండి, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అర్థం చేసుకోండి.
దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ మెడికల్ కాలేజీలు ప్రవేశపెట్టాడో, ఏ ఉద్దేశంతో అయితే పేదవారికి బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలను ప్రవేశపెట్టాడో వాటిని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగమే నడపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, వివిధ రకాల ప్రజా సంఘాలు అయితేనేమి, మేధావులు అయితేనేమి అందరూ కూడా ఈరోజు ఈ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమానికి మద్దతు ప్రకటించడం అభినందనీయం. ఇదే విధంగా ముందు కూడా ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన అందరూ కూడా బయటకు రాబోతున్నారు. గొంతు కలిపి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి ముందుకొస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాటి పాత్రికేయ మిత్రుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు గతంలో నేను చెప్పినట్టుగా ఈ కోటి సంతకాల కార్యక్రమం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలించడం జరిగింది. ఈ నెల 15వ తారీఖున మా జిల్లా కార్యాలయం నుంచి మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు ప్రీతమ నాయకుడు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లక్ష్యం ఛేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొన్న అవన్నీ కూడా జిల్లా కార్యాలయానికి తరలించడం జరిగింది. 15వ తారీఖు జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. కావున 15వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చేసి నెల్లూరులో జరుగు భారీ ర్యాలీని జయప్రదం చేసి తద్వారా ఈ ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకాన్ని ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.